కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ కుటుంబాన్ని విధి వంచింది. కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు మానసిక శారీరక వైకల్యం బారిన పడ్డారు. వారి చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు, చూపించని వైద్యుడు లేడు. పిల్లలిద్దరి ఆరోగ్య పరిస్థితితో ఆ కుటుంబంలో ఆనందం అనేదే లేకుండా పోయింది. పేదరికంతో పాటు మానసిక వైకల్యంతో ఉన్న పిల్లలను పోషించలేకనే ఆ తండ్రి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఆ తల్లికి గుండె కోత మిగిల్చాడు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన అనవేని మల్లేష్ 10 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం కరీంనగర్ వచ్చాడు. నగరంలోని వావిలాలపల్లిలో భార్య పోషవ్వ, కుమారుడు హర్షిత్, కుమార్తె హర్షితతో కలిసి అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. పిల్లలిద్దరూ చిన్నతనం నుంచి మానసిక శారీరక అంగవైకల్యంతో బాధపడుతున్నారు. దీంతో కుంగిపోయిన తండ్రి తీవ్ర వేదనకు గురయ్యాడు. మానసిక శారీరక వైకల్యంతో పుట్టిన ఇద్దరు పిల్లలకు బాగు చేయించేందుకు తిరగని ఆసుపత్రి లేదు. హైదరాబాద్లోని నీలోఫర్, ఉస్మానియా, నిమ్స్ సహా బోయిన్పల్లిలోని నేషనల్ హ్యాండీక్రాఫ్ట్ ఆసుపత్రితో పాటు కరీంనగర్లోని అనేక ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించాడు. ఇటీవల తిరుపతిలోని బర్డ్స్ స్విమ్స్ ఆసుపత్రుల్లో కూడా పరీక్షలు చేయించినా ఫలితం లేకుండా పోయింది. పుట్టుకతోనే వైకల్యంతో జన్మించిన ఇద్దరు పిల్లలు జీవితాంతం అలాగే ఉండాల్సిందేనని వైద్యులు చెప్పటంతో తండ్రి మల్లేశం మానసికంగా కుంగిపోయాడు. ఉపాధి లేబర్గా పనిచేస్తూ ఉంటాడు. ఈయన గ్రానైట్ లేబర్గా పనిచేస్తుంటాడు. ఈమె పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. భర్త లేబర్గా పనిచేస్తూ ఉంటాడు. పిల్లలది 17 సంవత్సరాలు బాబుకుంటే 15 సంవత్సరాలు పాపకుంటాయి. తిరుపతిలో పిల్లలిద్దరికీ పరీక్షలు చేయించినప్పటి నుంచి మానసిక వేదనతో ఉన్న మల్లేశం ఓ దారుణ నిర్ణయానికి వచ్చాడు. కన్నబిడ్డలను కడతీర్చేందుకు పథకం వేశాడు. ఈ నెల 15న ఇంట్లో భార్య లేని సమయంలో దారుణానికి ఒడిగట్టాడు. మధ్యాహ్నం సమయంలో నిందితుని యొక్క భార్య బయటకు వెళ్ళిన సమయంలో అతను అంతకంటే ముందే ఒక ఫెస్సైడ్ డబ్బా తీసుకొని వచ్చి వాళ్ళకు ఒక కూల్ డ్రింక్లో కలిపి ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేసిండు. కానీ వాళ్ళు అది గుర్తించి తీసుకోలేరు. తర్వాత అతడు ఇంట్లో ఉన్నటువంటి ఒక టవల్ని యూజ్ చేసి వాళ్ళను ఉరిపెట్టి మొదటగా పాప మీద హత్యా ప్రయత్నం చేసి ఆమెను హతమార్చడం జరిగింది. తర్వాత బాబు దగ్గరికి పోయి హత్యా ప్రయత్నం చేసిండు. సో ఆ క్రమంలో వాళ్ళు సాయంత్రము ఆ పాప హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత చనిపోయిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొడుకు కూడా సీరియస్గా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు హత్యాయత్నం చేసినటువంటి కొడుకు మీద. సో ఆ రకంగా తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయిండు. పిల్లలిద్దరూ మృతి చెందినట్లు భావించిన మల్లేష్ అక్కడి నుంచి పారిపోయాడు. కరీంనగర్ నుంచి హైదరాబాద్కు చేరుకొని ఓ లాడ్జిలో ఉన్నాడు. అక్కడి నుంచి ఈ నెల 16న మంచిర్యాలకు చేరుకున్నాడు. ఆ తర్వాతి రోజు కరీంనగర్ చేరుకొని బస్టాండ్లో తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి చరవాణి, హత్యకు ఉపయోగించిన 2 కాటన్ టవల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హర్షిత్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.